హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఏంట్రా దీపక్, మరీ అంతలా ఆలోచిస్తున్నావు? ఏంటి మన సిచ్యువేషన్ ఎలా అయిందో, మనం ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాం? అంతా నీ వల్లే దీపక్. ఆ 40 లక్షలు తీసుకొని మంచిగా జాగ్రత్తగా ఉంచుకోకనంట, నీ వల్లనే అలా చేశావు. ఇప్పుడు మనం ఇంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు బయట ఉంటున్నాం. పార్టీ లేదు, ఏది లేదు మమ్మీ, నాకు పిచ్చిలేస్తుంది మమ్మీ. ఆ 40 లక్షలు కట్టేంత వరకు నిన్ను వదిలిపెట్టరు దీపక్. మేము ఇంకా ఏం చేయలేం. అది కాకుండా మీ మామయ్యకు తెలుసు కాబట్టి ఇంకా ఏది చేయాల్సిన అవసరం కూడా లేదు. కనీసం ఆ విరూపాక్షి ఎక్కడున్నా తెలుసుంటే బాగుండేది. ఆ ఆస్తి పేపర్ల మీద మనం సంతకం పెట్టించుంటే హాయిగా ఉండేవాళ్ళం. ఇదిలా ఉండగా విరూపాక్షి ఏమో నీరసంగా ఉండేసరికి రౌడీలు అన్నం తెస్తారు. మర్యాదగా భోజనం చేయి, లేకపోతే నువ్వు చస్తావు. నువ్వు చాలా రోజులైంది భోజనం చేయక. నేను తినను, ఏదైతే అదే అవుతుంది. ఏదైనా కానీ ఖచ్చితంగా మీలో ఎవ్వరు మిగలరు. చెప్తా నీ సంగతి అంటూ రౌడీ గౌతమ్కి ఫోన్ చేస్తారు. అన్నా, ఈవిడేం తినట్లేదు, కనీసం నీళ్లు కూడా తాగట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదన్నా. మరి నేనేం చేయాలన్నా? నేను చెప్పేది విను. ఆ విరూపాక్షి చస్తే చావని ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించు. ఇంపార్టెంట్ వర్క్ మీద ఉన్నాను, సంతకం చేయించు. అట్లాగే అన్నా. ఇదిలా ఉండగా దీపక్ ఏమో, మమ్మీ ఆ గౌతమ్ గారిని డబ్బులు అడిగితే ఎలా ఉంటుందమ్మా? ఎలా అడుగుతావు దీపక్? రూపకి పెళ్లి చూపులో జరిగిందన్న విషయం గౌతమ్కి తెలిస్తే మన సంగతి ఏంటో చెప్పు. రూప విషయంలో మనం సాయం చేస్తున్నామనే కదా మనకు డబ్బిస్తున్నాడు. ఆ విషయం గౌతమ్కి తెలిసే ఛాన్సే లేదు మమ్మీ. ఆ విషయం చెప్తే మనమే చెప్పాలి. అయినా ఆ విషయం తెలిస్తే తెలివని అమ్మా. ఇప్పుడైతే గౌతమ్ని డబ్బులు అడగాలి. సరేరా, నీ ఇష్టం, అడుగు. దీపక్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? చెప్పు దీపక్. గౌతమ్, అర్జెంటుగా నాకు 40 లక్షలు కావాలి. ఏంటి, 40 లక్షలా? నా దగ్గర అంత డబ్బు లేదు. అలా అనకు గౌతమ్. రూప విషయాలు చెప్పడానికి చాలా కష్టపడుతున్నాం. మా కోసమైనా సాయం చేయలేవా? చూడు దీపక్, నేను అసలే టెన్షన్లో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు 40 లక్షలు ఇచ్చావంటే నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను గౌతమ్. అసలు ఏంట్రా నన్ను ఇలా తగులుకున్నారు మీరు? ఒకవైపు ఏమో రాజుగాడి టెన్షన్, ఒకవైపు ఏమో విరూపాక్షి టెన్షన్ అని అనేసరికి దీపక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏమన్నావు గౌతమ్? విరూపాక్షత గురించి టెన్షనా? విరూపాక్షినా? ఆవిడెవరు? నేను అసలే ఆఫుల్ టెన్షన్ ఉన్నాను. ఖర్చులకు కావాలంటే పంపిస్తాను, ఇక పెట్టేసేయ్. అనవసరంగా విరూపాక్ష ఆంటీ గురించి నోరు జారేశాను. ఆ దీపక్ గాడికి డౌట్ ఏమైనా వచ్చిందా? ఇటు దీపక్ ఏమో, మమ్మీ విరూపాక్షి అత్త గురించి వాడు చెప్పాడు. మాటల్లో వణుకు వచ్చిందమ్మా. నా గెస్ ప్రకారం అయితే విరూపాక్షి అత్త వాడి హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట. అయినా విరూపాక్షితో గౌతమ్కి ఏంటి దీపక్? మనకేమో విరూపాక్షి ఆస్తి అవసరం, మరి గౌతమ్కి ఎందుకు అవసరం? ఇటు గౌతమేమో, అంటే విరూపాక్షి గురించి వాళ్ళకి తెలిసిపోతే ఎలా? విరూపాక్షిని అడ్డం పెట్టుకొని ఈ కంపెనీని, రూపని నా సొంతం చేసుకోవాలనుకున్నాను. విరూపాక్షి వాళ్ళకు దొరికితే నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ముందు ఈ రాజు సంగతి చూడాలి, ఆ తర్వాత విరూపాక్షి గురించి ఆలోచించాలి. ఇటు రౌడీలేమో, అన్న ఈ పేపర్ల మీద సంతకం పెడితే నిన్ను వదిలేస్తా అంటున్నాడు, ఆలోచించుకొని ఈ సంతకం పెట్టు. ఇటు దీపక్ ఏమో, మమ్మీ గౌతమ్ గాడు చాలా డేంజర్ మమ్మీ. విరూపాక్షతని దాచాడంటే వాడి ప్లాన్ పెద్దదై ఉంటుంది మమ్మీ. విరూపాక్షి ఎక్కడుందో ఎలా తెలుసుకుంటాం రా? తెలుసుకుందాం మమ్మీ. గౌతమ్ని ఫాలో అయితే విరూపాక్షత్త ఎక్కడుందో తెలిసిపోతుంది మమ్మీ. ఇన్నాళ్ళు మనకు తెలియదు కదా విరూపాక్షత్త ఎక్కడుందో. ఇప్పుడు తెలిసింది కదా మమ్మీ, గౌతమ్ దగ్గర ఉన్నాడని. ఇటు విజయాంబిక గౌతమ్ని ఫాలో అవుతూ, దీపక్ నువ్వు చెప్పినట్టుగా ఆ విరూపాక్షిని గౌతమ్ దాచాడని నాకు అనుమానం వస్తుందిరా. మనం వాడిని ఫాలో అవ్వాల మమ్మీ, అప్పుడే మనకి తెలిసిపోతుంది. ఒరేయ్ దీపక్, మరి గౌతమ్ గాడు ఎక్కడున్నారా? నాకెలా తెలుస్తుంది మమ్మీ? వాడు ఎక్కడున్నాడో ఏమో తెలీదు నాకు. గౌతమ్ ఏమో, అదిగో ఆ డ్రైవర్ వస్తున్నాడు చూడు, అందులోనే ఆ డ్రెస్ ఉంది, తీసుకుని రా. నేను బయటికి వస్తే వాడికి తెలిసిపోతుంది. అన్నా, ఇదిగో అన్న ఈ డ్రెస్సు. గౌతమ్ ఆ డ్రెస్సును కాలబెడుతుంటే ఇదంతా దీపక్ చూసి, అదిగో అమ్మా గౌతమ్ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తా రాజు. నేను ఫ్యాషన్ షోకి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు విరూపాక్షిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అన్నా. దీపక్ వాళ్ళని ఫాలో అయితే ఖచ్చితంగా విరూపాక్షి ఎక్కడుందో తెలుస్తుంది. మరి దీపక్, విజయాంబిక విరూపాక్షి జాడ తెలుసుకుంటారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.